ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ పై కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం కేసీఆర్ పిటిషన్ను కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలంటూ కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ పై కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వేసినటువంటి రిట్ పిటిషన్ను కొద్ది నిమిషాల క్రితమే తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కేసీఆర్కు చుక్కెదురైందని చెప్పాలి. విద్యుత్ కమిషన్ ఇప్పటికే విద్యుత్ కొనుగోలు తర్వాత నిర్మాణంలో చేపట్టినటువంటి అవకతవకలకు సంబంధించి కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్ విచారణ నిలిపివేయాలంటూ కూడా కమిషన్ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును కేసీఆర్ ఆశ్రయించాడు. దీంతో దాదాపు 4 రోజుల పాటు సుదీర్ఘ విచారణ తర్వాత తెలంగాణ హైకోర్టు కీలకమైనటువంటి తీర్పును వెల్లడించిందనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఇరు వాదనలు విన్న తర్వాత మెరిట్స్ ఆధారంగా చేసుకొని తెలంగాణ హైకోర్టు తీర్పును వెల్లడించింది. ఏజీ యొక్క వాదనలకు, అడ్వకేట్ జనరల్ యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి కోర్టు కేసీఆర్ వేసినటువంటి రిట్ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా కొద్ది నిమిషాల క్రితమే తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే కమిషన్, నరసింహారెడ్డి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఉద్దేశపూర్వకంగానే తమను ఈ యొక్క కమిషన్ను విచారణ పేరుతోటి నోటీసులు ఇచ్చారు. విచారణ నిలిపివేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ పదే పదే కేసీఆర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. ఇక ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపిస్తూ దాదాపు 4 అంశాలను ప్రస్తావన చేస్తూ కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. నరసింహారెడ్డి కమిషన్కు సంబంధించి ఏకపక్షంగా వ్యవహరించడానికి ఎక్కడా కూడా ఛాన్స్ లేదని, ముఖ్యంగా విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి అవకతవకలపైన గతంలో అసెంబ్లీ సమావేశాల్లో చర్చించినటువంటి సమయంలో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి స్వయంగా కమిషన్ ఏర్పాటు చేసి విచారణ చేయాలని వాళ్ళు కోరారు. దీంతో దాన్ని ఆధారంగా చేసుకొని కమిషన్ ఏర్పాటు చేశాం. అయినప్పుడు ఇది ఏకపక్షంగా విచారణ ఏ విధంగా ఉంటుందనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి కూడా ఏజీ తీసుకురావడం జరిగింది. మరోవైపు నిబంధనల ప్రకారమే 2 సార్లు నోటీసు ఇచ్చినప్పటికీ కూడా నోటీసులకు రిప్లై ఇవ్వకుండా విచారణకు హాజరు కాకుండా కోర్టు మెట్లెక్కారనేటువంటి అంశాన్ని కూడా అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపించడం జరిగింది. మరోవైపు ఇప్పటి వరకు దాదాపు 15 మంది నుంచి కూడా విచారణ చేసి వారి నుండి వివరాలు సేకరించామని, ఈ 15 మందిలో మాజీ సీఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా ఒక సోమవారం విచారణకు హాజరయ్యి వ్యక్తిగతంగా వాళ్ళు విచారణకు హాజరయ్యారు. కానీ కేసీఆర్ విచారణకు హాజరు కాకుండా కోర్టు మెట్లెక్కాడనేటువంటి అంశాన్ని కూడా కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే నిబంధనల ప్రకారమే ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ 8B కింద నోటీసులు జారీ చేశామని, ఎక్కడ కూడా ఇందులో ఏకపక్షంగా కానీ ఉద్దేశపూర్వకంగానే విచారణ జరగలేదనేటువంటి అంశాన్ని కూడా అందులో చెప్పడం జరిగింది. మరోవైపు నరసింహారెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్కి సంబంధించి కూడా కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఇంకా విచారణ పూర్తి కాగానే కంక్లూజింగ్కి వచ్చినట్లు కేసీఆర్ కూడా భావించాడు. కానీ అడ్వకేట్ జనరల్ స్పష్టంగా చెప్పాడు, నరసింహారెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఎక్కడా కూడా కన్క్లూజన్కి వచ్చినట్లు అందులో మాట్లాడలేదని, ఆ వీడియోలు కూడా మీరు గమనించవచ్చంటూ కూడా కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. నిబంధనల ప్రకారమే 2 సార్లు నోటీసు ఇచ్చినప్పటికీ కూడా విచారణ తప్పించుకునేందుకే ఈ పిటిషన్ దాఖలు చేశారనేటువంటి అంశాన్ని కూడా అడ్వకేట్ జనరల్ తన వాదనలతోటి పదే పదే కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఇదొక జ్యుడిషియరీ కమిషన్ కాబట్టి ఈ కమిషన్కు కోర్టుకి ఏ విధంగా పవర్స్ ఉంటాయి, అదేవిధంగా జ్యుడిషియరీ కమిషన్ కూడా పవర్స్ ఉంటాయి. విచారణ చేస్తున్నాం, విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా అడ్వకేట్ జనరల్ కూడా తన వాదనలు వినిపించారు. మరోవైపు ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదు, ఈ పిటిషన్ను డిస్మిస్ చేయాలి, కొట్టివేయాలంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకురావడంతో మెరిట్స్ ఆధారంగా చేసుకుని తెలంగాణ హైకోర్టు కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ను డిస్మిస్ చేస్తూ కొద్ది నిమిషాల క్రితమే తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. నవీన్, సో విచారణ ఇప్పుడు యథాతథంగా కొనసాగుతుంది అనుకోవచ్చు కదా ప్రవీణ్? ఎగ్జాక్ట్లీ. అంటే గత 3 రోజుల క్రితం విచారణలో భాగంగా తీర్పును రిజర్వ్ చేసినటువంటి సమయంలో కూడా
కేసీఆర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ విచారణ అంటే తదుపరి తీర్పు వచ్చేంత వరకు కూడా కమిషన్ యొక్క విచారణ పైన స్టే ఇవ్వాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ముందు తన అభ్యర్థన చేయడం జరిగింది. కానీ విచారణపై స్టే ఇవ్వడానికి కూడా గతంలో తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. యథావిధిగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ యథావిధిగా తన విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా ఇప్పటికే 15 మంది నుంచి కూడా విచారణ జరిపి వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసి కొన్ని ఆధారాలను కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి యథావిధిగా విచారణ కొనసాగుతుంది. ఒకవేళ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేయాలంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టులోనే సవాల్ చేయాలి. ఎందుకంటే ఇది చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ జరిపింది. కాబట్టి ఒకవేళ తెలంగాణ హైకోర్టు యొక్క తీర్పును సవాల్ చేయాలంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంది. మరి కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నారా లేదా తెలంగాణ హైకోర్టు ఆదేశాలతోటి తను కమిషన్ ముందు విచారణకు హాజరవుతారా అనేది మాత్రం మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో ఇప్పటికే సీఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, అప్పటి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా విచారణ జరిపారు. కేసీఆర్ కూడా విచారణ జరిపి అతని నుంచి కొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది. అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా ఆ కమిషన్ ముందు ప్రొడ్యూస్ చేయాలంటూ కూడా గతంలోనే నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి మరి ఫర్దర్గా కేసీఆర్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నాడు? తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయబోతున్నాడా, లేకుంటే కమిషన్ ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యి ఆ కమిషన్ అడిగేటువంటి ప్రశ్నలకు కమిషన్ అడిగేటువంటి ఏవైతే ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కమిషన్ ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నాడా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రవీణ్, అదనపు అడ్వకేట్ జనరల్ ఇచ్చినట్లుగా అంటే మొత్తంగా కోర్టు ఏకీభవించిన నేపథ్యంలో విచారణకు సహకరించేలా కూడా ఆదేశాలు ఇవ్వండి అంటూ కోరిన నేపథ్యంలో ఇక మాజీ సీఎం ఖచ్చితంగా విచారణకు సహకరించాల్సిందే కదా, ఆప్షన్ ఏముంటుంది? ఇక ఎగ్జాక్ట్లీ అంటే విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చర్చించారు. చర్చ జరిగినటువంటి సమయంలో అప్పటి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి మేము ఒకవేళ అవినీతికి పాల్పడి ఉన్నా అవకతవకలు చేసిన ఒక కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరుపుకోవచ్చు అంటూ కూడా అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. దాంతో ప్రభుత్వం కూడా ఒక జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే వీటన్నిటినీ కూడా పూర్వపరాలని పరిశీలించిన తర్వాత ఇటు కేసీఆర్ వాదనలు మరోవైపు ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ తీర్పును కూడా వెల్లడించింది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ తను విచారణకు హాజరు కాలేదు అంటే మాత్రం ఆ విచారణకు హాజరు కానని ఒకవేళ కేసీఆర్ భావించినట్లయితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కేటువంటి అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టులో కూడా ఖచ్చితంగా కేసీఆర్ ఫైల్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరి సుప్రీంకోర్టుకు వెళ్తారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కేసీఆర్ తరపు న్యాయవాదులు అయితే మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే కేసీఆర్తో మాట్లాడిన తర్వాతే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా వాళ్ళు లీగల్ అడ్వకేట్లు కూడా చెప్తున్నారు. కాబట్టి మరి చూడాలి కమిషన్ విచారణకు హాజరవుతారా, సుప్రీంకోర్టుకు వెళ్తారా అనేది మాత్రం ఒక క్లారిటీ అంటే భవిష్యత్తులో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, అంటే జగదీష్ రెడ్డి విచారణ అనంతరం కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి గతంలో అవకతవకలు జరిగి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది తలెత్తేందుకు అవకాశం ఉంటుందని భావించిన నేపథ్యంలోనే కోర్టును ఆశ్రయించారనుకోవచ్చా? ఎగ్జాక్ట్ అంటే ప్రభుత్వం భావిస్తున్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి నేరుగా అధికారులతో విచారణ జరిపితే ఖచ్చితంగా దీనిపైన ఆరోపణలు వస్తాయి, అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారనేటువంటి అంశాలు అంటే ఆరోపణలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విద్యుత్ కొనుగోలు అవకతవకలకు సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఇది ఒక ఇండివిజువల్ బాడీగా ఉంటుంది. కాబట్టి ఆ కమిషన్ విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయని భావించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్ ఏర్పాటుకు గతంలో అసెంబ్లీలో చర్చ జరిగినటువంటి సమయంలో కూడా అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్వయంగా మేము అవకతవకలు చేసింటే ఖచ్చితంగా మీరు ఒక కమిషన్ ఏర్పాటు చేయడం కానీ లేకుంటే విచారణకు ఆదేశించవచ్చు అంటూ కూడా అతను చెప్పినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని స్వాగతించి విద్యుత్ కోసం అవకతవకలు జరిగినటువంటి అంశం పైన కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు కేసీఆర్ ఆ కమిషన్ విచారణ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ కమిషన్ విచారణకు హాజరు కాకుండా కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులకు సరైనటువంటి సమాధానం చెప్పకుండా కమిషన్నే నిందించే విధంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి
దీనిపైన పూర్తి స్థాయిలో ఈ పిటిషన్ పైన విచారణ జరపాల్సినటువంటి అవసరం లేదు. ఈ పిటిషన్ విచారించదగ్గ పిటిషన్ కాదు. పిటిషన్ డిస్మిస్ చేయాలనేది ప్రధానంగా అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఆ వాదనలు ఏకీభవించిన తర్వాతే కోర్టు ఈ కీలకమైనటువంటి తీర్పును వెల్లడించిందనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. నవీన్, థ్యాంక్ యూ. ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కేసీఆర్ రిట్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. విద్యుత్ కొనుగోలు అవకతవకలపై వేసిన పిటిషన్కు సంబంధించి డిస్మిస్ చేయాలంటూ కేసీఆర్ వేసిన పిటిషన్ను కొట్టివేసినట్లుగా తెలుస్తా ఉంది. అడ్వకేట్ జనరల్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఇప్పటికే కేసీఆర్ పిటిషన్ను కొట్టివేసింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు నాయుడు తెలుసుకుందాం. నరసింహరావు, మొత్తంగా నెక్స్ట్ మాజీ సీఎం కేసీఆర్ స్టెప్ ఎలా ఉంటుందనుకోవచ్చు? ఇప్పటికే హైకోర్టులో వారు వేసిన పిటిషన్ కు సంబంధించి హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందా? తదుపరి ఎలా ఉంటుంది? ఏంటి వివరాలు? ఎస్ నవీన్, ఇప్పుడు కోర్టులో రిట్ పిటిషన్ ను సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో, కొట్టేసినటువంటి నేపథ్యంలో న్యాయ నిపుణులతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి కేసీఆర్ కి అయితే ఈ కమిషన్ ముందు హాజరై విచారణకు హాజరై వివరాలు అందించడం పట్లనైతే విముఖంగా కేసీఆర్ ఉన్నారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి ఛత్తీస్గఢ్తో చేసినటువంటి కొనుగోలు విద్యుత్ కొనుగోలు ఒప్పందం కావచ్చు, అదేవిధంగా భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ అంశంలో వైఖరించినటువంటి వైఖరి పైన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ను ఏర్పాటు చేసింది. సో ఈ కమిషన్ కేసీఆర్ కి నోటీసులు జారీ చేసింది. ఆనాడు జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని చెప్పి కోరింది. అయితే నరసింహారెడ్డి ప్రభుత్వం వైపు పక్షాన తీసుకొని మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. మీడియాకు లీకులు ఇస్తున్నారనేటువంటి కారణాలను చూపుతూ కమిషన్ విచారణ నుంచి తప్పుకోవాలని చెప్పి లేఖ రాసినటువంటి కేసీఆర్ అదేవిధంగా ఈ కమిషన్ ను రద్దు చేయాలి, సస్పెండ్ చేయాలి అని చెప్పి హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే హైకోర్టులో వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈ పిటిషన్ ను కొట్టేసింది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతమైన కేసీఆర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కమిషన్ ముందుగా అయితే హాజరు